మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. పండు ఇంటర్ అయిపోయి ఇంటికి వచ్చేసింది హైదరాబాద్ నుంచి అని చెప్పాను కదా. ఇక బట్టలన్నీ బ్యాగులకు చదురుకొచ్చేసింది కదా. మళ్ళీ వెళ్ళే పని లేదు కాబట్టి మొత్తం చదురుకొని వచ్చింది. అయితే ఈ బట్టలన్నీ అక్కడ ఉతికేవే, కానీ దోబీకేయటం కదా. మీకు అంతమంది పిల్లల మీద వాళ్ళు ఒక్కోసారి శుభ్రంగా ఉతుకుతారు, ఒక్కోసారి శుభ్రంగా ఉతకరు. అది కాకుండా అన్ని బట్టలన్నీ కలిపి ఒకే దాంట్లో తడిపెట్టి ఉతుకుతారు కదా. సరే, ఈ 2 సంవత్సరాలు అట్లా ఎట్లా గడిచిపోయింది. ఇక బట్టలు మొత్తం తీసుకొచ్చింది. ఆ బట్టలన్నీ ఉతికేద్దామని తడుపుతున్నానండి. అలాగే స్నాక్స్ పెట్టిన బాక్సులు, నెయ్యి బాక్సు, నెయ్యి అయితే కొంత ఇంటికి వచ్చేసింది. బాక్సులన్నీ కూడా కడగాలి. ఈ బట్టలన్నీ కూడా ఎప్పుడైనా ఉతుక్కోవచ్చు రోజు కొన్ని, కానీ నాకేమనిపించిందంటే అలానే ఉంచాను అనుకో, రోజు కొద్దిగా ఉతుకుదామని అట్లే ఉంచుతా, కానీ రేపు ఉతుకుదాంలే మాపు ఉతుకుదాంలే అని అవి అట్లే ఉండి 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 నెలకైనా ఉతకను. ఇదంతా ఎందుకులే, ఒక్కరోజే మొత్తం ఉతికేస్తే పని అయిపోతుందిలే అన్నట్టు అన్నీ దడిపి పెడుతున్నాను. అది కాకుండా పండగ కూడా దగ్గరలోకి వస్తుంది కదా, పండగ పనులు కూడా ఉంటాయి కదా. పనిలో పని బట్టలు కూడా ఉతికేద్దామని ఈరోజు గట్టి పనే పెట్టుకున్నానండి. బట్టలు ఉతకటం, పండగ దగ్గరలోకి వస్తుంది కాబట్టి బూజులు దులుపుకోవటం, ఇవన్నీ చేసుకుందామని ఇక నిన్న పొద్దాకా అదే సరిపోయింది. అయితే చాలా కామెంట్స్కి నిన్న రిప్లై ఇవ్వలేదు. ఈ పనులు ఉండటం వల్ల ఎక్కువగా ఫోన్ చూడలేకపోయాను, రిప్లైలు ఇవ్వలేకపోయాను, ఏమనుకోకండి. ఇక బట్టలు తడిపేసి ఆ బట్టలన్నీ ఉతకాలంటే స్టామినా ఉండాలి కదా. అందుకని జొన్న జావ కాసుకొని కడుపు నిండా తాగేసి ఇక మొదలెట్టానండి బట్టలు ఉతుకుడు. అయితే ఎటు మాట అట్టే కానీ మా వారు అంటారు, ఇన్ని బట్టలు ఒక్కసారే ఉతకకుండా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఉతుక్కోవచ్చుగా అంటారు. లేదా అన్నీ తడిపెట్టాను అనుకోండి, ఎవరినన్నా రమ్మని చెప్పేనా బట్టలు ఉతకటానికి అంటారు. అంటే మనకు దగ్గరలో ఇళ్లలో కొంతమంది పని చేయడానికి వస్తారు కదా, గిన్నెలు కడగడానికి, బట్టలు ఉతకటానికి. వాళ్ళు తెలిసిన వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రమ్మనేనా అంటారు. నేను అంటా కదా, ఇంట్లో పనేగా, పెద్ద ఇబ్బంది ఏముండదులే, చిన్నగా ఉతుక్కుంటాలేండి అని నేను అంటాను. మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ అంటారు, అక్క ఇంత కష్టపడే బదులు వాషింగ్ మిషన్ తెచ్చుకోవచ్చు కదా అని. అయితే ఈ మధ్యనే అనిపిస్తుంది తెచ్చుకోవాలని, కానీ కొంచెం టైం ఉంది. ఇప్పుడు పామాయిల్ వేసినాం కదా తోటలో, పామాయిల్కి ఖర్చు చాలా అవుతుందండి. అందువల్ల కొంచెం ఆలోచిస్తున్నాను, కానీ తెచ్చుకుంటాను. అనుకోగానే జరగదు కదా. ఇక బట్టలు అయితే ఉతికాను, కానీ ఇవన్నీ పైకి తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టం అనిపించింది. మా వారిని పైన పెట్టిరండి అంటే పాపం ఆయన గారు పైన పెట్టారండి. బట్టలన్నీ ఉతికాను, కానీ జాడిచ్చిన వీడియోలు ఎక్కువ తీయలేదు. ఎందుకంటే ఫోన్ నా దగ్గర లేదండి. అన్నీ ఉతికి జాడిచ్చిన దాకా ఫోన్ నా దగ్గర లేదు. ఇప్పటి వరకు నా ఫోన్కి ఫోన్పే లేదు. కూసినో యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా, పిల్లలకి ఎప్పుడన్నా ఏదన్నా అవసరమయ్యి వాళ్ళకి ఫోన్పే చేయాలన్నా, లేకపోతే నాకేదన్నా అవసరపడినా ఉంటాయని ఫోన్పే చేపిస్తానని ఫోన్ బ్యాంక్ కాడికి తీసుకొని వెళ్ళారు. ఇక కొన్ని బట్టలే ఎండేసాను, అంటే కంఫర్ట్లో పెట్టాను. ఫస్ట్ ఉతికినవన్నీ కంఫర్ట్లో పెట్టేసి కొన్నిటిని ఎండేసాను, మళ్ళీ కొన్ని కంఫర్ట్లో పెట్టాను. ఇక ఈ లోపల మామిడికాయలండి, ఈ కలెక్టర్ మామిడికాయలు. నేను ఒక పచ్చడి చూపిస్తా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలామందికి ఈ పచ్చడి గురించి తెలియదు. మీ దగ్గరలో కలెక్టర్ కాయలు ఉన్నాయంటే ఇలా సన్నగా, మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. అదేనండి, కడిగి తొడని తీసేసి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కడిగేసుకొని ఎండబెట్టేసేయండి. ఇక ఈ ఎండబెట్టి మళ్ళీ పచ్చడి చేసేటప్పుడు ఈ వీడియోలోనే ఉంటుందిలేండి, లాస్ట్లో చూద్దురు. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మా అత్తయ్య గారు చూపించారు ఈ పచ్చడి. నాకైతే పెళ్లి కాకముందు ఈ పచ్చడి గురించి అస్సలు తెలియదు. చాలా అంటే చాలా, ఇప్పుడు మనం ఎప్పుడూ చేసుకునే మామిడికాయ పచ్చళ్ళ కంటే ఇప్పుడు నేను చూపించే పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి, ముక్కల్ని సన్నగా తరిగాను కదా, ఇలా ఎండబెట్టాను. ఇక మిగతా బట్టలు కూడా అన్నీ తీసుకొచ్చి ఎండేసానండి. అన్నీ పండుయే. ఇప్పటి వరకు ఫ్యాన్ షర్ట్లు వేస్తుంది కదా, ఇక నుంచి మార్చుతామండి. అన్ని డ్రెస్సులు ఉన్నాయి, తనకి డ్రెస్సులు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు డ్రెస్సులు వేసిద్ది ఇంటి దగ్గర ఉన్నప్పుడు. ఎప్పుడన్నా పండగలప్పుడు కూడా డ్రెస్సులు, అంటే ఆడపిల్లల డ్రెస్సులు, పండగలప్పుడు పెళ్ళిళ్ళకి ఇలాంటి వాటికి కూడా మామూలుగా చీర కట్టుకుంటుంది, లంగా ఓణి వేసుకుంటుంది, అలాగే ఫ్రాగులు వేసుకుంటుంది.
ఇలా ఫైన్ షర్ట్లు కూడా వేసుకుంటుంది. కాకపోతే మీకు ఎక్కువ ఫైన్ షర్ట్లు వేసుకున్నదే కనిపిస్తుంది. అయితే ఇక నుంచి జుట్టు కట్ చేయటం ఆఫ్ చేస్తామండి. ఎందుకంటే మేమందరం అనుకున్నదే ఇంటర్ వరకు కటింగ్ చేపిద్దాము, ఇంటర్ తర్వాత బీటెక్ వచ్చిన దగ్గర నుంచి జుట్టు పెంచి జడలు వేసుకోవటం నేర్పిద్దాంలే అని అనుకున్నాము. ఇక ఇప్పటి నుంచి ఇంటికాడ కొన్ని రోజులు ఉంటుంది కదా, ఈ కొద్ది రోజుల్లో తనకి జడలు వేస్తూ ఉంటాను. చిన్నగా స్టార్ట్ చేస్తాను. ఇక కాలేజీకి వెళ్ళబోయేసరికి కొంచెం పెరుగుతుంది. ఇక అయిపోయిందండి. ఎట్లో బట్టలు అయితే ఉతకటం అన్నీ అయిపోయినాయి. ఇక అన్నం తింటున్నాం. ఇక్కడైతే మీరు ఏమనుకోవద్దు, స్నానాలు చేయకోకుండా అన్ని బట్టలు ఉతికేసి స్నానం చేయకోకుండా అన్నం తింటుంది అని అనుకోకండి. ఎందుకంటే పండగ కూడా దగ్గరికి వచ్చింది కదా, పండగ పనులు కూడా చేస్తున్నాను. ఇక నేను మళ్ళీ స్నానం చేసి బూజులు దులపటం, గిన్నెలన్నీ గడుపుకోవటం అంటే ఇక టైం అసలు సరిపోదని ఈ ఒక్కరోజుకి ఇక అన్నం తినేస్తున్నాండి. అన్ని బట్టలు ఉతికేసాను కదా, ఆకలి ఎక్కువైంది. ఇక అన్నం తిన్నెమ్మటనే గిన్నెలన్నీ బయటేసుకొని కడిగేస్తున్నాను, రుద్దేసి కడుగుతున్నాను. అంటే పండు ఈ స్నాక్స్ అంటే ఈ పచ్చళ్ళు, ఊరగాయ పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు ఇలాంటివన్నీ తీసుకెళ్ళింది కదా బాక్సులు, ఆ బాక్సులు, ఇంట్లో గిన్నెలు ఇక అన్నీ ఒకసారే రుద్దేసి కడిగేస్తున్నాను. పని అయితే చాలా చాలా ఎక్కువైపోయింది. నిన్న అస్సలు నిమిషం కూడా కూర్చోటానికి ఖాళీ అస్సలు లేదు. ఇక పొగులు ఎండబెట్టాను కదా మామిడికాయ ముక్కలు, ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక ఒకసారి స్నానాలు చేసి ఈ పచ్చడి స్టార్ట్ చేశానండి. ఈ కలెక్టర్కాయ ముక్కలు అంటే మీకు కలెక్టర్కాయలో దొరికితే కట్ చేసుకొని ఎండబెట్టేసి ఇలా తొక్కేసేయండి. దీనికి తాలింపు ఏం అవసరం లేదు. పచ్చడి అయితే చాలా కమ్మగా ఉంటుంది. ముక్కలు బాగా ఎర్రటి ఎండలో 1-2 గంటలు ఎండబెట్టేసేయండి. ముక్కలు బాగా ఎండిన తర్వాత ఇలా రోట్లో వేసి కచ్చా పచ్చా దొక్కేసి ఒక పిరికెడు ఎల్లిపాయలు, మీకు ఎంత ఎక్కువ ఎల్లిపాయలు వేస్తే అంత బాగుంటుంది ఈ పచ్చడి. పిరికెడు ఎల్లిపాయలు వేసేసి మళ్ళీ కచ్చా పచ్చా దంచేసి ఇక అది కారం, పచ్చడికి మనకి ముక్కలకు బట్టి కారం వేసేసి ఉప్పు కూడా వేసేసి కొద్దిగా అంటే ఒక 2 స్పూన్ల వరకు మెంతిపొడి కూడా వేసేసి మళ్ళీ పచ్చడి కొంచెం కచ్చా పచ్చా దొక్కేసేయండి. ఈ పచ్చడికి మళ్ళీ చెబుతున్నాను, తాలింపు అయితే అవసరం లేదు, చాలా బాగుంటుంది. పసుపు కూడా కొద్దిగా వేస్తున్నాను. ఇంతకీ మనవరాళ్ళు వచ్చారండి, అదే అక్క మనవరాళ్ళు వేణు పిల్లలిద్దరూ అల్లుడు గారు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఈ పచ్చడి కోసం వెయిటింగ్ అండి. ఈ పచ్చడి నూరగానే అన్నం తినాలి, పచ్చడి వేసుకొని అన్న వెయిటింగ్. ఇంకా అన్నీ ఉప్పు, కారం, పసుపు, మెంతిపొడి అన్నీ వేసేసి తొక్కేసాను కదా, ఎల్లిపాయలు కూడా వేసి తొక్కా కదా. ఇందులోకి పల్లి నూనె వేడి చేసి, తాలింపు అస్సలు అవసరంలా, పల్లి నూనె వేడి చేసి ఇలా కలిపేసుకొని గిన్నెలో పెట్టేసుకోవటమేనండి. పచ్చడి అయితే నిజంగా కమ్మగా ఉంటుంది. ఇదిగోండి మనవరాలు వచ్చిందని చెప్పా కదా, సాధారణంగా అసలు కారం తినరు, ఘాటు తినరు వీళ్ళు. అలాంటిది ఈ పచ్చడి దీన్ని చూసి మళ్ళీ పెట్టమంటుందండి, అంత బాగుంటుంది. అది చూడండి, నాకైతే మాట్లాడుతుంటే ఇలా మీకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వరుతున్నాయి, అంత కమ్మగా ఉంటుందండి. నిజంగా మా అత్తగారు ఈ పచ్చడి నాకు నేర్పారు. ప్రతి ఎండాకాలంలో కానీ ఈ పచ్చడిని నేను చేస్తూనే ఉంటాను. అయితే ఈ పచ్చడికి ముఖ్యంగా కలెక్టర్ కాయలే కావాలండి, అంటే తోతాపురి అని కూడా అంటారు ఈ కాయల్ని. పగలు గిన్నెలన్నీ కడిగి ఈ మంచం మీద పెట్టానండి. ఈ బుడ్డమ్మాయి చూడండి గిన్నెలతో ఆడుకుంటుంది. ఇదొక సరదా అనమాట పిల్లలకి, నాకు కూడా సరదానేనండి. ఈ పిల్లలు వస్తే కొంచెం పని ఎక్కువే ఉంటుంది, కానీ పని కంటే సంతోషం ఎక్కువ. ఇక పచ్చడి నూరేసి వేరే గిన్నెలోకి తీసేసాను కదా, అన్నం వేసాను. ఇది రోట్లోనే అన్నం వేసి కలుపుతున్నాను. ఈ అన్నం కోసం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వెయిటింగ్, నా చుట్టూ నించున్నారు. వేణు, పండు, బుడ్డ పిల్లోళ్ళు ఇద్దరు, అంటే చిన్న బుడ్డమ్మాయి తినదులేండి, ఆమె తినేం కాదులే, కానీ వీళ్ళందరూ తింటున్నారు. ఆఖరికి అల్లుడు గారు కూడా వెయిటింగేనమాట, ఈ పచ్చడి ఎప్పుడెప్పుడు తిందామని. ఇంతకుముందు వీళ్ళు ఈ పచ్చడి రుచి చూశారండో, అందుకే ఈ పచ్చడి కోసం వెయిటింగ్. ప్లేట్లో అల్లుడి గారికి పెట్టిచ్చేసాను. ఇక అందరికీ తలా ఒక ముద్ద పెట్టేశాను, నేను తిన్నాను. పచ్చడి అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఈ పచ్చడిని చేసుకోండి, ఒకసారి చేసుకొని చూడండి, ఎలా ఉందో మీకే తెలుస్తుంది, మీరే చెప్తారు. కలెక్టర్ కాయలు అండోయ్, అదే ఇంకో పేరు తోతాపురి కాయలు. పచ్చడి టేస్ట్ బాగుంది. ఇంతకీ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా.